హాయ్ అండి. సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ చాలా చాలా బాగుంటుందండి. ఈ పొడి మన సాంబార్లోకి నెల రోజులు 2 నెలలైనా నిల్వ ఉంటుంది. చక్కగా వేయించుకుని పెట్టుకుంటే పొడి చేసుకుని నేను ఈ గరిటె వాడానండి. ఈ సాంబార్ పొడికి ఈ గరిటె మోతాదు వాడాను. 3 గరిటెలు కందిపప్పు అండి, 3 గరిటెలు మినపప్పు, అలాగే 3 గరిటెలు ధనియాలు, 1.5 గరిటెమో శనగపప్పు, జీరా 2 స్పూన్లు అండి, ఆవాలు 2 స్పూన్లు, 1.5 స్పూన్ మిరియాలు, 1.5 స్పూన్ ఇంగువ, పసుపు 1 స్పూను, 2 కొబ్బరి కొంచెం చిన్న ముక్కలు, కొంచెం ఒక 2-3 ఇంచులు. కావాల్సిన పదార్థాలు అవండి. తయారు చేసుకునే పదార్థాలు చూద్దాము. కందిపప్పు వేసుకున్నామండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ వెళ్ళాలండి. వేయించేటప్పుడు అన్ని ఒక్కసారి వేయకూడదు. కొన్ని ముందు వేగిపోతే కొన్ని ఆలస్యంగా వేగుతాయి కాబట్టి కొంచెం ఆలస్యంగా వేగి ముందు వేసుకోవాలి. తొందరగా వేగిపోయి కొంచెం చివరికంటా వెళ్ళాలన్నమాట. మనం వేసుకుని వేయించేటప్పుడు ఆవాలు, జీలకర్ర అలాంటివన్నీ కొంచెం చివరిలో వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మంచి వాసన వచ్చేటట్టుగా వేయించుకురావాలండి. అన్ని కూడా మనకి సాంబార్లోకి. అలాగేనండి మినపప్పు, ఇది కూడా 3 గరిటెలు. ఇది కొంచెం లేట్ అండి, మినపప్పు కందిపప్పు వేగటం అది. అలాగే శనగపప్పు కూడా కొంచెం లేటే. శనగపప్పు కూడా వేసేస్తున్నానండి. కొంచెం మంచి కలర్ వచ్చేదాకా, రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వీటిని. వీటన్నిటిని కూడా దగ్గర ఉండి వేయించుకోవాలండి. ఎర్రబడుతున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు మనం ధనియాలు కూడా వేసుకుందాము. అట్లా అంచులంచులుగా వేసుకోవాలి ఒక్కొక్క ఐటము. అలాగే మిరియాలు కూడా వేసుకున్నామండి. మంచి సువాసన వస్తున్నాయండి అన్నీ కూడా. ఇలా వేయించుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. తడి చేయి మాత్రం తగలకూడదు పొడులకి ఎప్పుడైనా సరే. అది దాకా మిర్చి వేస్తున్నానండి. అలాగే ఆవాలు కూడానండి. నా దగ్గర గుంటూరు మిర్చి అండి, అంతే తక్కువ వేసాను. మనం ఎలాగూ సాంబార్లో అలా మనం కారం వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈవెన్గా అన్నీ కూడా బాగా వేగేటట్టు మెంతులు కూడా తీసుకోవాలి. వేగుతున్నాయండి, చిటపటమంటున్నాయి అన్నీ కూడా. వేగుతూ వచ్చినాయండి. అలాగే 1 స్పూన్ ఇంగువ. ఇంగువ ఎంత చక్కగా చాలా చాలా టేస్ట్ వస్తుంది ఇంగువ వేసేటప్పుడు మనకి. సాంబారు రుచి అంతా కూడా ఇంగువ మీద. పసుపు కూడా ఇంట్లో కొట్టించుకుంటే మంచిదండి, మనము బయట కొనకుండా. నేను ఇంట్లోవే అన్ని వేస్తాము, ఇంట్లోనే చేసుకుంటాం అన్ని. పసుపు 1 స్పూన్ అండి. మంచి గుమగుమ వస్తూ ఉందండి వాసన. కూడా వేస్తున్నానండి. మీరు స్కిప్ చేసుకోవచ్చండి మీకు వద్దనుకుంటే. అది కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం అన్నీ బాగా పెళ్ళపెళ్ళ వేగాలండి. మిరపకాయలు కానీ అన్నీ కూడా మూత రావాలన్నమాట, అంత బాగా వేగాలి అన్నీ కూడా. అన్నీ చిటపట్లు ఆడుతున్నాయి. వేగిపోయినాయండి మొత్తము. అవన్నీ కూడానండి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పోసి మనం ఆరబెట్టుకుందాము. ఫ్యాన్ కింద పెట్టుకుని మిక్సీ వేసుకుందాము. కొంచెం ఆరాక మిక్సీ వేద్దామండి. ఈ మిగతా దాంట్లో వేసేస్తే నలిగిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం ముందుగా మిక్సీ వేసుకుంటే బెస్ట్. మరీ చిన్న ముక్కలు కోసుకుంటే అవసరం. ఇంగ్రీడియంట్స్ అన్ని ఆరిపోయినాయండి. ఫ్యాన్ కింద పెట్టాను. ఇవి కొంచెం బాగా ఫైన్గా వేసుకోవాలండి మిక్సీ. ఇలా పొడంతా కూడా మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. మంచి సువాసన వస్తూ ఉందండి. ఎప్పుడైనా మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఖాళీ ఉండే టైం ఉంటే. అయిపోయిందండి, నలిగిపోయింది పూర్తిగా. దీన్ని బౌల్లోకి తీసుకున్నాము. ఇంకా ఇంకొకసారి కూడా వేయాలి. అలా అయ్యేదాకా మనం వేసేసుకోవాలి. జార్లో అయితే ఒకసారికి అయిపోతుంది. కల్లుప్పు కూడా వేసుకోండి. స్కిప్ అయింది కల్లుప్పు. ఇది ఒకసారి వేసుకుంటేనండి మనకు చాలా రోజులు వస్తుంది. బయట కొనుక్కొచ్చుకోకుండా చాలా మనకు 6 నెలల దాకా కూడా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. బయట పెట్టుకుంటే కనుక ఒకవేళ మీకు ఫ్రిడ్జ్లో పెట్టమనుకుంటే కొంచెం సాల్ట్ కలుపుకుంటే కూడా చాలా రోజులు ఉంటుంది నిల్వ. అలాగే ఇది అది కలిపి అంతా మొత్తం
కలిపేసేద్దాం. ఇందాక కొంచెం ఎండుకొబ్బరి ముందు దాంట్లో వేసాం కాబట్టి. ఇప్పుడు కానీ సాంబారు చాలా బాగుందండి. పొడి అలాగే కడిగి ఆరబెట్టినటువంటి కరివేపాకు కూడా మనం కొంచెం తుంచుకొని ఒక 2 రెమ్మలు వేసుకుంటే బాగుంటుందండి. దాంట్లో కలిసిపోతే కొంచెం కడిగి ఆరబెట్టుకోవాలండి. దీన్ని ఇది కూడా మిక్సీ వేసేసుకున్నాము. ఇంగ్రీడియంట్స్ ఏదో ఇలా రావాలండి. పొడి ఇలా వస్తే మనకి చాలా బాగుంటుంది వేసుకుంటే కనుక సాంబార్లో. అయితే ఒకసారి వేసుకుంటే మనకి 6 నెలల దాకా వస్తుంది. క్వాంటిటీ పెంచి చేసుకుంటే మీరందరూ కూడా ఇంట్లో తయారు చేసుకుని చక్కగా సాంబార్ పెట్టుకోవాలండి. ఎంతో రుచికరమైనటువంటి గుమగుమలాడే సాంబార్ పొడి రెడీ అండి. మీరందరూ కూడా చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే అందరికీ షేర్ చేయండి. మీరు చేసుకునేది ఎలా ఉందని కామెంట్ పెట్టండి. చాలా మంచి వాసన వస్తూ ఉందండి. ఇలా చేసి అందరూ కూడా చేసుకుని చెప్పాలండి ఎలా ఉందని.